జరుగుతుంది. కళ్యాణానికి కొన్ని భాగ్యాన్ని తెలియజేయాలని తీసుకున్నటువంటి భోజనాలు జరుగుతుంది. గమనించాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనకు దూరదర్శన్ భక్తి టీవీ దూరదర్శన్ వారి సౌజన్యంతో భక్తి టీవీ మరియు వెంకటేశ్వర భక్తి ఇంతసేపు స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం అతి విశేషమైనది, అతి ప్రాధాన్యమైనటువంటిది. ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనం ఒక సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి మహాసంకల్ప పఠన పురస్సరంగా ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. కన్యా ఆదానం అని కూడా అంటారు. అంటే అమ్మను మాటింది లక్ష్మీ నరసింహస్వామి అల్లుడిగా వస్తున్నాడు. కాబట్టి మహాసంకల్ప పఠనాన్ని శ్రవణం చేయండి. కన్యాదాన ఫలం గొప్పదైనటువంటి దానం కాబట్టి మరి తమ శక్తులను